అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వాచ్ అండ్ రూల్ అండ్ మీ బాన్సా కృష్ణ. సో ఇవాళ నేనైతే సండే లంచ్ కోసం హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను, విచ్ ఇస్ కచ్చా కోష్కి బిర్యానీ. అయితే ఈ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఏదైతే ఉందో ఇట్ క్యారీస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్. వరల్డ్ వైడ్ ఎవరు ఇక్కడికి వచ్చినా కూడా హైదరాబాద్కి ఇది తినకుండా అయితే అస్సలు బ్యాక్ వెళ్ళరు. నాకైతే ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే మా ఇంట్లో మా డాడీ ఎప్పుడు హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేసినా కూడా అంటే ఆయన ప్రాపర్ అథెంటిక్ స్టైల్లో చేస్తారు కాబట్టి ఒక సెలబ్రేషన్ మా ఇంట్లో. పొద్దు నుంచి మేము వెయిట్ చేస్తూ ఉంటాము ఎప్పుడెప్పుడు పెడతారా అని చెప్పేసి. అలాగే ఒక హడావిడి ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇంట్లో. అట్ ద సేమ్ టైం గెట్ టుగెదర్స్ అయినా బర్త్డే పార్టీస్ అయినా కూడా అన్ని వెరైటీస్తో పాటు హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ బయట నుంచి చికెన్ ఆర్ మటన్ బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో చేసుకుందాము అనేది దట్స్ ఎ ట్రెడిషన్ మా ఇంట్లో. ఇట్స్ బిన్ దేర్. అలాగే చాలామందికి కూడా ఇట్స్ అంతే ఇమోషన్ ఇది క్యారీ చేస్తుందని నమ్ముతున్నాను. సో ఇది మీరు బయట నుంచి తెచ్చుకోకుండా ఒక్కసారి కొంచెం టైం తీసుకొని ప్రేమతో మీరు చేస్తే ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. సో ఈ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి మనకు కావాల్సింది, సో బిర్యానీకి వచ్చేసరికి ఏంటి అంటే నేను ఆనియన్స్కి వచ్చేసరికి ఇలా ఇంత సైజ్, ఇది పెద్ద సైజ్ ఆనియన్. సో ఇలాంటి పెద్ద సైజ్ ఆనియన్సే ప్రిఫర్ చేయాలి. ఈ సైజ్ ఆనియన్ నేను తీసుకున్నాను. దీన్ని ఒక 4-5 ఆనియన్స్ తీసుకున్నాను నేను. దాన్ని ఫైన్గా ఇలా పొడుగ్గా చాప్ చేసుకోవాలి సన్నగా. తర్వాత ఒక 2 లెమన్స్ తీసుకున్నాను. ఒక పెద్ద లెమన్, ఒక చిన్న లెమన్ సరిపోతుంది. ఒక 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర. గరం మసాలాకి వచ్చేసరికి ఏంటి అంటే ఎక్కువ గరం మసాలాస్ అక్కర్లేదు మనకి, ఎందుకంటే ఇది పులావ్ కాదు కాబట్టి. సో ఒక 4 ఇలాయచీ, ఒక 2 స్పూన్స్ షాజీరా, ఒక 4 to 5 లవంగం, ఒక పట్ట, ఆప్షనల్గా మనకి రోజ్ పెటల్స్. తర్వాత డార్క్ గ్రీన్ చిల్లీస్కి వచ్చేసరికి నేను 25 డార్క్ గ్రీన్ చిల్లీస్ని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. ఒక 2 పెద్ద స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. చికెన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చికెన్ ఇలా పెద్ద పెద్ద ముక్కలే కొట్టించుకోవాలి, ఇలా పెద్ద ముక్కలు. ఎందుకంటే దమ్ బిర్యానీకి ఇలా పెద్ద ముక్కలు ప్రిఫర్ చేస్తాము. పులావ్కి అయితే చిన్న ముక్కలు కొట్టించుకోవచ్చు, కానీ దీని మట్టుకు అయితే పెద్ద సైజు ఇలా ముక్కలు కొట్టించుకుని బాగా కడిగి ఉప్పుతో కడిగి పెట్టుకోవాలి. తర్వాత 1/2 kg కర్డ్ తీసుకున్నాను నేను. ఒక 3 glasses ఆఫ్ బాస్మతి రైస్ వేసుకుంటాను. ఈ చికెన్ వచ్చేసరికి 1.2 kg to 1.5 kg మధ్యలో ఉంటుంది ఇది. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఆయిల్ అండ్ ఘీ. సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. సో మనం మ్యారినేషన్ చేసుకునే లోపల ఫస్ట్ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుందాము. దానికోసం నేను మీరు కడాయి కూడా యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం పాన్ కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసేసుకోవచ్చు. ఆయిల్ మనకు ఆనియన్స్కి ఫ్రై అయ్యేటట్టు అంత ఆయిల్ వేసుకోవచ్చు. ఈ ఆయిల్లో నేను ఘీ కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇదే ఆయిల్ నేను చికెన్లో మ్యారినేషన్లో కూడా యూస్ చేయబోతున్నాను, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని. ఒక్క చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్స్ ఘీ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అనే దాని గురించి అన్నీ ఒకటేసారి వేసుకోకూడదు, పొంగిపోతుంది. సో బాగా హీట్ అయిపోయిన ఆయిల్ నేను మీడియం ఆర్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా వేసుకుంటున్నాను. గైస్ చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ పొంగిపోతుంది. అలా పైకి వచ్చేస్తుంది. మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మ్యారినేషన్ స్టార్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ మనము చికెన్ని బాగా ఉప్పేసుకుని కడుక్కున్నాం కాబట్టి చికెన్లో ముందుగా 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను నేను. దీన్ని బాగా ఇలా కలిపేసుకోవాలి. మనము మన గరం మసాలా పెట్టుకున్నాం కదా, అన్నీ ఇలా వేసేసుకోవడమే. సో ఇప్పుడు నేను దీంట్లో మన పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. కారం అనేది చాలా తక్కువగా వేసుకుంటాం కాబట్టి మెయిన్ మనం గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోవట్లేదు. సో మెయిన్ అంతా ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ మీదే ఉంటుంది. అందుకే గ్రీన్ చిల్లీ అన్ని ఎక్కువ వేసుకున్నాను నేను.
సో బేసిక్గా కారం మనము తక్కువ వేసుకుంటాము, గరం మసాలా ఎక్కువ వేసుకోము కాబట్టి ఈ గ్రీన్ చిల్లీసే ఎక్కువ వేసుకుంటాము. తర్వాత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. సో అన్నీ వేసుకుంటూ అంటే ఎవ్రీ స్టెప్లో మనం ఏ ఇంగ్రీడియంట్ వేసినా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ వేయాలి. తర్వాత పసుపు, ఇలా బాగా ముక్కకి పట్టేటట్టు మనం రాసుకోవాలి. ఈ స్పూన్ చూసారు కదా, ఈ స్పూన్తో నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. అంటే మీరు నార్మల్ స్పూన్తో జస్ట్ 1 స్పూన్ కారం. మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం ఎక్కువ వేసుకో అవసరం లేదు. సో దీన్ని మనం ఇప్పుడు బాగా ఇవన్నీ బేసిక్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి ఇలా వేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకుని ఉంచుతాం. సో ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి మనకి, మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. సైడ్స్కి ఏమి ఆనియన్స్ అంటి బ్రౌన్ అయిపోకుండా అంటే మాడిపోకుండా, మళ్ళీ ఒక 2-3 ఆనియన్స్ అలా స్లైసెస్ మాడినా కూడా మనకి చాలా బాగోదు, టేస్ట్ అంతా చేదు వచ్చేస్తుంది. సో ఆనియన్స్ ఫ్రైయింగ్ ఒకటి చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ చేయాలి. ఈ లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి త్వరగా అయిపోతాయి. ఒక 1 సెకండ్లో మనం అలా బ్లింక్ చేసే లోపల మనకి మాడిపోతాయి. సో చాలా కేర్ఫుల్గా పక్కనే ఉండి చేసుకోవాలి. ఆల్రెడీ అది నేను బేసిక్ మ్యారినేట్ చేసి అక్కడ క్లోజ్ చేశాను, అది అలా సెటిల్ అవనిస్తున్నాను కొంతసేపు. సో చూస్తే ఇలా ఇలా లిటరలీ 1 సెకండ్ మన బ్లింక్ ఆఫ్ అన్ ఐలో మనకి లిటరలీ మాడిపోతాయి. చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ చేయాలి. ఆనియన్సే చాలా మెయిన్. ఇది కొద్దిగా మాడినా కూడా బిర్యానీ ఫ్లేవర్ అంతా పోతుంది. సో కరెక్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇవి తీసేస్తున్నాను. నా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా అంటే మనకు మంచి అరోమా వస్తుంటుంది ఫ్రై అయినప్పుడు. కొద్దిగా మాడినప్పుడు మాడిన స్మెల్లే వచ్చేస్తుంది. సో మనకైతే ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయినాయి, పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. నేను మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొద్దిగా పుదీనా లాస్ట్లోకి ఉంచుకుందాము. తర్వాత మనము ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. లాస్ట్లోకి నేను కొద్దిగా ఉంచుకుంటాను, మన పైన వేసుకోవడానికి, దమ్ పెట్టే ముందు పైన వేసుకోవడానికి కొద్దిగా ఉంచుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి. సో ఇప్పుడు ఇవన్నిటిని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఎక్కువ పుదీనా వేసుకోకూడదు గైస్, జస్ట్ ఒక 1 కట్ట సరిపోతుంది. ఎందుకు అంటే పుదీనా వేస్తే ఆ పుదీనా ఫ్లేవర్ అయిపోతుంది, బిర్యానీ ఫ్లేవర్ అయితే ఎక్కడ రాదు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కూడా వేసేసుకుంటున్నాను. మనకి బిర్యానీకి ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పటికి 3 గరిటెలు వేసుకున్నాను. ఒక్కసారి కలుపుకుని మనకు తెలుస్తుంది సరిపోతుందా లేదా అని, దాన్ని బట్టి మళ్ళీ వేసుకుందాం.
ఇలా చాలా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు టైం తీసుకుని బాగా ఎక్కువసేపు కలుపుకోవాలి. అప్పుడు మనకి ముక్కకి బాగా పడుతుంది, మన మసాలా అంతా కూడా మన మ్యారినేషన్ బాగా అవుతుంది. సో ఈ స్టేజ్లో మనం కర్డ్ కూడా వేసేసుకుంటున్నాము. థిక్ కర్డ్ వేసుకోవాలి. సో ఒకసారి నేను 1/2 kg కర్డ్ తీసుకున్నాను కాబట్టి దాంట్లో మొత్తం వేసేయకుండా ఒకసారి చూసుకుంటున్నాను. కర్డ్ వేసుకున్నాక కూడా బాగా కలుపుకోవాలి. మన మసాలా అంతా కూడా కర్డ్తో బాగా కలిసిపోవాలి. మనం ముందుగా పెట్టుకున్న లెమన్ కూడా పిండేసుకుంటున్నాము. ఎస్, సో మన మ్యారినేట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చూసుకోవచ్చు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఉప్పు అవన్నీ సరిపోయాయా అని. పర్ఫెక్ట్గా సరిపోయినాయి, గరం మసాలా కానీ ఉప్పు కానీ అవన్నీ. సో దీన్ని ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసి దీన్ని బాగా మ్యారినేట్ అవ్వనిద్దాం. ఇది ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది. సో మీరు టైం ఉంటే ఈ స్టెప్ని మీరు మార్నింగే చేసేసి ఒక 1-2 hours, అంటే 7:30 కల్లా మ్యారినేట్ చేసేసి 1-2 hours పెట్టారనుకోండి 9:30 వరకు, దెన్ యూ కెన్ స్టార్ట్ కుకింగ్. సో రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ అయితే ఇలా పెట్టేసుకున్నాము. వాటర్ బాయిలింగ్కి వచ్చాక మనము కొన్ని, అంటే ఒక 3 ఇలాచీ, 3 లవంగం, ఒక 1/2 పట్టా అలా వేసేసుకోవచ్చు. ఈ వాటర్లోనే లెమన్ జ్యూస్ కూడా ఒక 1/2 లెమన్ సరిపోతుంది. అండ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక చిన్న స్పూన్తో వేసుకున్నాను కాబట్టి 4 spoons వేసుకున్నాను. మీరైతే 2 spoons సాల్ట్ వేసుకోవచ్చు. ఇది బాగా మరిగాక బాగా బాయిల్ అవ్వాలి. అదే బాస్మతి రైస్ని ఒక 15 minutes నానబెట్టాను. 15 to half an hour నానబెట్టుకోవచ్చు. కడిగి నానబెట్టాం కాబట్టి ఈ రైస్ని ఇలా వేసేసుకోవచ్చు మనం. సో ఎక్కువ సార్లు ఏం కలపక్కర్లేదు మనము. రైస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ ఇలా ఇది బాయిల్ అవ్వనిద్దాం. సో మనకైతే ఇప్పుడు రైస్ ఒక 60% అయితే చాలు. ఎందుకు అంటే ఈ మ్యారినేట్లు చాలాసేపు మనము లో ఫ్లేమ్లో ఉడికిస్తాం కాబట్టి మళ్ళీ మెత్తగా అయిపోకుండా ఉంటుంది. సో ఈ 60% ఇలా ఉడికేసినప్పుడు వాటర్ అంతా ఇలా ఒక స్ట్రైనర్తో చేసేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. కర్డ్ ఆ మ్యారినేషన్లో అంతా దిగి చాలాసేపు ఉడుకుతుంది, మళ్ళీ మెత్తగా అయిపోకుండా ఉంటుంది. మనం దీంట్లోనే ఎక్కువసేపు ఉడికిచ్చేస్తే మెత్తగా అయిపోతుంది. 70% 60% ఎలా ఉడికింది అంటే మనం ఒక గ్రెయిన్ అలా తీసుకుని నోట్లో వేసుకుని చూడొచ్చు. మనం దాన్ని చేయగలుగుతున్నాము అంటే ఉడికినట్టే. ఇంకా రైస్ బాయిల్ చేసిన నీళ్ళు కూడా వేసుకుందాము. ఒక 3 గరిటెలు సరిపోతాయి. సో దీంట్లో మనము నెయ్యి, మిల్క్ ఉంటే మిల్క్, లేదంటే కొద్దిగా వాటర్, కొద్దిగా పసుపు, ఎక్కువ పసుపు వేయకూడదు. బేసిక్గా ఆర్టిఫిషియల్ కలర్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో ఆ కలర్ బదులు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాము. పసుపు ఆర్ ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. దాన్ని అంతా వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత మన ఫ్రైడ్ ఆనియన్స్ని ముందుగా పెట్టుకున్నాం కదా పైన వేయడానికి, అది కూడా వేసేసుకోవాలి. క్రష్ చేసుకుంటూ వేయాలి దీన్ని. తర్వాత మన పుదీనాని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తెంపుకొని వేసేసుకోవడమే పైన. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మీది పెద్ద మంట వచ్చే స్టవ్ అయితే పక్కా ఒక ఐరన్ ప్యాన్ హీట్ చేసిన దాన్ని పెట్టి దాని మీద గిన్నె పెట్టాలి.
అయితే ఫస్ట్ 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టేసాలి. తర్వాత మీది పెద్ద మంట వచ్చే స్టవ్ అయితే మీరు కంప్లీట్ లో చేసేసుకోండి. నాదైతే అంత రాదు కాబట్టి మీడియం పెడుతున్నాను. దాని మీద ఒక బరువు పెట్టి దీన్ని దమ్ అవ్వనివ్వాలి. సో ఒక్కసారి ఇప్పుడు మనకి ఒక 45 మినిట్స్ అలా బాగా దమ్ అయింది. ఒకసారి చూద్దాం వాటర్ ఏమైనా ఉన్నాయా. నో, వాటర్ కూడా ఏమీ లేదు, అడుగు కూడా అంటలేదు, పర్ఫెక్ట్గా అయిపోయింది. చూపిస్తాను చూడండి. సి, మనకి బిర్యానీ అయిపోయింది. ఈ రైస్ కూడా ముక్క కూడా ఉడికినట్టుంది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. సో మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని దమ్ మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 45 మినిట్స్ అలా రెస్ట్ అవనిచ్చి అప్పుడు తినండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంది. ఒక్కసారి నేను ఇప్పుడు టేస్ట్ చూస్తాను. సో నేను ఏం చేశానంటే చికెన్ 65 కూడా చేసుకున్నాను. చికెన్ 65 దమ్ బిర్యానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో ఈ 65 రెసిపీ అయితే నేను ఈ వ్లాగ్లో నేను మీకు చూపించట్లేదు, కానీ మీకు ఈ 65 రెసిపీ కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అద్దరిపోయింది గైస్, ట్రస్ట్ మీ, నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంది. ఆ ఒథెంటిక్ ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగా కుదిరింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి బోల్డ్ రెసిపీస్ కోసం మీరేం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాచ్ అండ్ రూల్.